ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీసర్వే ప్రక్రియను పూర్తిగా రైతుల భాగస్వామ్యంతో పూర్తి పారదర్శకతతో అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ 13 ప్రకారం భూముల రీసర్వే రైతుల సమ్మతితోనే ప్రారంభమై రైతుల ఆమోదంతోనే ముగియనుంది. నోటీసులు జారీ చేయడం నుంచి భూమి కొలతలు వేయడం, హద్దుల నిర్ధారణ, భూమి హక్కుల ఖరారు అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఆర్ఆర్, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ వరకు ప్రతి దశలోనూ రైతుల పాత్ర తప్పనిసరిగా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను రూపొందించింది. భూముల కొలతలకు ముందే ఈకేవైసీ ఆధారంగా రైతులకు వాట్సాప్, సాధారణ మెసేజ్ల ద్వారా ముందస్తు సమాచారం అందించడంతో పాటు భూమి కొలతలు చేపట్టే తేదీ, సమయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తారు. సర్వే పూర్తయ్యాక ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్లు తయారు చేసి గ్రామ సభల్లో రైతుల సమక్షంలోనే వాటిని ప్రదర్శించి వివరాలు చదివి వినిపిస్తారు. ఈ దశలో రైతులు ఏవైనా అభ్యంతరాలు లేదా సందేహాలు వ్యక్తం చేస్తే వాటిని అక్కడికక్కడే పరిష్కరించి ఆ తర్వాతే భూమి హక్కుల ముసాయిదా రికార్డులను ఖరారు చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను వేగంగా, ఖచ్చితంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రీసర్వే కాలాన్ని 90 రోజుల నుంచి 143 రోజుల వరకు పెంచినట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు 3 దశల్లో 2097 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, ప్రస్తుతం మరో 1613 గ్రామాల్లో కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. గతంలో నిర్వహించిన భూముల సర్వేలో అనేక తప్పులు జరిగి లక్షలాది ఫిర్యాదులు వచ్చాయని గుర్తు చేసిన మంత్రి ఈసారి అలాంటి లోపాలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కొత్తగా జారీ చేసే పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ ముద్రించి దాన్ని స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన రియల్ టైం సమాచారం వెంటనే అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సభల ద్వారా రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తూ వారి ఆమోదంతోనే భూముల రీసర్వేను పూర్తి చేయడం వల్ల భూముల రికార్డులు మరింత నమ్మకంగా, తప్పు లేకుండా పూర్తిగా పారదర్శకంగా మారతాయని ప్రభుత్వం ఆశిస్తుంది.